మిల్ మేకర్లు ఇప్పుడు వేసిన మేడపైకి వెళ్తున్నాను. జెండా నాన్న ఇచ్చేసి ఇలాగ అలాడినట్టు పెట్టారనమాట. మన్నీకి వీడియో పెడితే నిలబడే ఉండేటట్టు కట్టాల్సింది ఎంచుకుని అన్నాడని ఇప్పుడైతే మేడపైకి వెళ్తున్నా. సెకండ్ ఫ్లోర్ కాస్తా థర్డ్ అనుకోండి. ఇది మేడ చాలా రోజుల తర్వాత. అందరూ నించోబెట్టే కట్టారబ్బా, కానీ కర్ర చిన్నది అయిపోయింది, అందుకోసమని ఇంకా అలా అయింది. గజమా? ఓకే, తీసి పెడదాం. ఇప్పుడు నించోబెట్టా. వర్షం పడింది, నైట్ తడిసిపోయింది అనమాట. కిందకి వచ్చేస్తున్నాను. జడేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతా. మరి ఎప్పుడే వస్తావు? అన్నీ రాఖీకి ఏమి ఇచ్చాడో చూడండి ఫ్రెండ్స్. మాటలు రావట్లేదు నీకు. వాచ్ స్మార్ట్ వాచ్ అంటారు కదా మంచిది. బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. ఎలాగైనా వంశీ పెడతారు. ఈ వాచ్ కోసమైనా నేను లావ్ అవ్వాలి. అసలు లూజ్ అయిపోయింది బాగా. ఎక్కువ కన్నాలే ఇచ్చారు వంశీ. హెల్ప్ చేయొచ్చు కదా. లేడీస్ ఏ చేతికి పెట్టుకోవాలి తెలుసా? ఎడమ చేతికి. అసలు వాచ్ పెట్టుకోవడమే రాదు. ఒక చేతి ఎవరు పెట్టుకోగలరు? ఆహా, ఇద్దరు ఉండాలి వాచ్ పెట్టుకోవడానికి. వాచ్ కోసమైనా లావ్ అవ్వాలి. అసలు లూజ్ అయిపోయింది. అంత లూజా? ఎలానే పెట్టుకోవాలి వాచ్. సరే ఆన్ చేయి. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టు. బ్లాక్ ఇప్పుడు నాకు అమిరిందా ఉంస్ కలర్. ఏ కలర్ అయినా నాకు బాగోదు కదా అంతగా. బ్లాక్ బాగానే ఉంది. టైం తెలుస్తుంది కదా, ఇలా చూస్తావు టైం చూస్తావు. 9:30 అయింది, లాస్ట్ బస్ మిస్ అయిపోద్ది అని పరిగెడతా. యాప్ ఎక్కించుకోమంటాను. మిల్ మేకర్ బిర్యానీ చేసుకొని వచ్చింది అసలు. శుక్రవారం ఇచ్చేసాను, లేదంటే ఎగ్ కర్రీ ఉండదని. తెల్లగా ఉందంట అసలు. నీకు ఎలా కావాలి? తెల్లగా కావాలి. ఆనియన్ చాలా మర్చిపోయి. ఎలా ఉంది? పలావ్ ఇది, బిర్యానీ కాదు. పలావ్ ఫ్రెండ్స్, సారీ బిర్యానీ కాదు. బాగుందా? నేను చేసి నాకు ఎలాగే నచ్చుతుంది, నువ్వే చెప్పాలి. ఎలాగుంది?
పలావ్, వెజ్ పలావ్ ఫ్రెండ్స్. తెల్లగా ఉందన్న చెయ్యడ్డ వస్తుంది ఇక్కడ. ఈ బస్